ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయని అనుకోవాలా? జమ్మూ కాశ్మీర్లో ఇదివరకు 70% తీవ్రవాదం సపోర్టర్స్, 10-15% తీవ్రవాదులే ఉండేవాళ్ళు. ఎప్పుడు 370 రద్దు కాకముందు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 75 నుంచి 150 మంది దాకా ఉన్నారన్నది ఆల్రెడీ ప్రభుత్వం అంచనాల్లో ఉంది. వాళ్ళు కనిపించట్లేదు, పారిపోయి ఉన్నారు. కాకపోతే వాడు వచ్చినప్పుడల్లా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇదివరకు మేము భారతదేశ పోలీసులను కాదని ఫీల్ అయ్యేవాడు ఆర్టికల్ 370కి ముందు. కాశ్మీర్ ప్రత్యేక దేశం, మేము కాశ్మీర్ పోలీసులు, మన సైన్యానికి కూడా సహకరించేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు భారతీయ పోలీసులు అనేటటువంటిది ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా పవర్ఫుల్ గా సహకరిస్తున్నారు. కలుగుల్లో ఉన్న ఎలకల్ని బట్టి లాగినట్లు లాగుతున్నారు తీవ్రవాదులు. ఇప్పుడు అట్లా పారిపోయినటువంటి వాళ్ళు దాదాపు 150 మంది దాకా ఉన్నారు అజ్ఞాతలు. వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, లేదంటే ఇక్కడే ఉన్నారు? పాకిస్తాన్ లోనే ఉన్నారు. ఇక్కడ ఉంటే దొరికిపోతున్నారు, ఎక్కడుంటే ఎవరిని వదిలిపెట్టట్లా. పాకిస్తాన్ లో దాక్కుంటున్నారు, లేదా అడవుల్లో దాక్కుని ఉండాలి వాళ్ళు. వాళ్ళల్లో ఒక ఇద్దరిని ఇప్పుడు పట్టుకుని వచ్చారనమాట వీళ్ళు. వాళ్ళ స్థానికులేనా? అంటే ఇక్కడ నుంచి అయితే వాళ్ళకి సపోర్ట్ అయితే అందుతుంది ఉన్నది. ఇప్పటికి కూడా 10% అక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి రెక్కి చేయాలంటే అవదు కదా, చేయలేరు కదా. 10% ఉంటారు ఇక్కడ ఇప్పటికి కూడా. ఆ బ్యాచ్ని పట్టుకోవడం అనేటటువంటిది వాళ్ళు ఏంటి ఇప్పుడు ఇండియన్ టైప్ లోనే మాట్లాడతా కూడా చేస్తుండొచ్చు దాంట్లో. నాటకాలే కదా ఆడటము. దాడి జరిగిన వెంటనే మన సైనికులు అంటే చాలా మంది ఇమీడియట్ గా వచ్చారు, వేగంగా స్పందించారు, వీళ్ళ దాడులు చేశారు.